అందరికీ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. నేను మీ అశ్విని మాట్లాడుతున్నాను. ముందుగా ఈ ఛానల్కి ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ పేరు లక్ష్మీ మోక్ష ఛానల్. మా డాడీ బర్త్డే సందర్భంగా మా ఇంట్లో బాబా పూజ పెట్టుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం పెట్టుకుంటామండి మా ఇంట్లో. మా డాడీ వాళ్ళు ఖచ్చితంగా సెప్టెంబర్ 16th వస్తూనే బాబా పూజ కంపల్సరీ పెట్టుకుంటారండి. మా అమ్మ వచ్చిన వారి కోసం విందు తయారు చేస్తోంది. పెసరబ్యాళ్ళు సబ్బియ్యంతో పాయసం, గుమగుమలాడే నేతితో పాయసం చేస్తుందండి. నైలాన్ సబ్బియ్యం తీసుకొని వాటికి నెయ్యి పట్టిస్తుంది. నెయ్యి పట్టించి పెసరబ్యాళ్ళకి వేస్తుందండి. ఇది నైలాన్ సబ్బియ్యం. గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. నెయ్యి అయితే బాగా వేసి చేస్తుందండి. నాకేమో దీన్ని చూస్తూనే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. వావ్, స్మెల్ అయితే వస్తుంది. మా అమ్మ బెల్లం తీసుకుందండి. బెల్లం ఇలా వాష్ చేస్తుందండి. పాయసంలోకి వేయడానికి జాగరి తీసుకొని పాయసంలోకి యాడ్ చేసేసింది. అది బాగా మిక్స్ అవ్వడానికి కలబెడుతోందండి. మా అమ్మ మా డాడీకి భజనకి వచ్చేవారి కోసం విందు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. బయట ఎక్కడైనా ఆర్డర్ ఇద్దామంటే కూడా వినరు. ఇంట్లో సొంతంగా రెడీ చేయాలనుకుంటారు. ఇంతలో మా మోక్ష తన అల్లరి తనది. వచ్చిన వారి కోసం మేము రిటర్న్ గిఫ్ట్స్ రెడీ చేస్తుంటే మోక్ష అల్లరి మోక్ష. ఈ మోక్షకైతే అలుపే రాదు, ఎంత పని చేస్తుందో. సో మా డాడీ కూడా పాపం అలసిపోయిందని ఈ మోక్ష కోసం నీరు తాగిపిస్తున్నాడు. ఇంకా కొద్దిగా ఎనర్జీ తెచ్చుకొని అల్లరి చేయడానికి. ఇంతలోపు మా అమ్మ గుమగుమలాడి నేతితో పెసరబ్యాళ్ళ పాయసం, తర్వాత పెరుగన్నము, పులిహోర అంతా రెడీ చేసింది. దాని మీద గార్నిష్ చేసిందండి కొత్తిమీర. సూపర్ ఎమ్మీ టేస్టీ. సో వచ్చిన వారి కోసం ఇంటికి తీసుకెళ్ళడానికి ప్యాకింగ్ కూడా చేస్తుంది. మా డాడీ కూడా అలసిపోయి పడుకున్నాడు. మోక్షకు మాత్రం అలుపే రాలేదు. పోనీ కొద్దిగా డైవర్ట్ చేద్దామని కొద్దిగా పెరుగన్నం తినిపిస్తున్నాను. కానీ కూడా వాళ్ళ తాతయ్యని లేపే వరకు వదలలేదండి. మా అమ్మ పెరుగన్నం కలపడానికి దానిమ్మ, వావ్, ఎంత టేస్ట్ ఉంటుంది కదా అండి దానిమ్మ కలిపితే పెరుగన్నంలోకి. కొత్తిమీర, ఇంకా అమ్మో బాగా కలిపేస్తుందండి. పోపు దినుసులతో తిరువాత కూడా వేసేసింది మా అమ్మ. మా మోక్ష చిట్టి పనులు చేస్తోంది. మా అమ్మ అయితే కొద్దిగా టేస్ట్ చేయి అని ఇచ్చింది. పిల్లలు ఎప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో తినడానికి ట్రై చేస్తారు. మాది రెడీ. పులిహోర, పెరుగన్నం, వడియాలు, పాయసం మా అమ్మ సొంతంగా తయారు చేసిందండి. ఇప్పుడు భజనలోకి వెళ్దాము. బాబా భజన అందరూ ఎంత కాన్సన్ట్రేషన్గా భజన చేస్తున్నారు. ఇలాంటి ఒక భజన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అండి. రోజు గుడికి వెళ్ళడమే కాకుండా ఇంట్లో కూడా బాబా భజనలు, ఏదైనా భజన అలా ఇంట్లో చేస్తే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారండి. మా ఇంట్లో బాబా పూజ ఉంటే అందరి బ్లెస్సింగ్స్ దొరికాయి మా డాడీకి. మా అమ్మకి మా నాన్నకైతే ఫుల్ హ్యాపీ అండి. ఇలా ఇంట్లో భజనలు చేసుకొని, సత్సంగాలు చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని. సో దాంతో భజనతో వదలలేదండి. మా అమ్మ ఫ్రెండ్స్ అయితే హనుమాన్ చాలీసా, తర్వాత బాబా చాలీసా అన్నీ చదివేసి బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళారండి. అందరూ మా డాడీకి బర్త్డే విషెస్ అయితే చెప్పేశారు. మా అమ్మ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. మా చిట్టి మోక్ష అయితే ఉషా ఆంటీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తుందండి.
తనకి ఎవరైనా అలా ఆడించుకుంటుంటే చాలు బాగా ఆడుకుంటుంది. సో ఇలాంటి ఒక అదృష్టం మాకు దొరకడం చాలా అదృష్టం అండి. సో బాబా విభూతితో మనం తీసుకొని బాబా బ్లెస్సింగ్స్ తీసుకుంటామండి. సో అందరూ తీసుకున్నారండి బాబా విభూది. చి మా మోక్ష అయితే అల్లరైతే ఆగడం లేదు. పూజ చేస్తున్నా కూడా మధ్యలో వెళ్ళి అల్లరి చేసుకుంటూ ఉంది. సో ఇలాంటి అదృష్టం మాకు దొరికినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. బాబా హారతి ఇవ్వడానికి మాకు అవకాశం దొరికిందండి. ఈ వీడియో మీకు ఎక్కడైనా నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మా అనికేత్ కూడా మధ్యలో వచ్చి యాడ్ అయ్యాడు హారతి ఇవ్వడానికి. ఓం సాయిరామ్. అందరూ బాబా బ్లెస్సింగ్స్ తీసుకోండి. మా డాడీకి కూడా ఒక్కసారి హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే. సో మా ఫ్యామిలీకి బాబా పూజ చేసే అవకాశం దొరికింది. తర్వాత బాబా భజన కూడా చేసుకున్నామండి. హారతి కూడా ఇచ్చాము. ఓం సాయిరామ్. అక్కతో కలిసి మోక్ష ఇలా అల్లరి చేసేస్తోందండి. వశిష్ఠ కూడా అల్లరి చేసేస్తున్నాడండి.